సఖీ మాటు హృదయా కదా మనోహరి సఖీ మాటు హృదయా కలిసి జపేలాగే మై మరచి క్షణాలలో సదలే కథ కలిలే చెప్పులడిగే స్వరాలలో చిలక ముద్దులకు అలక కాంతులకు జరిగిన రసమేసనురే మనోహరి సఖీ మాటు హృదయా మధువాదమంటూ మనది చేస్తుంటే అలా ఇలా తొలిరేయంటూ నడుముకొస్తుంటే ఇది సగము మనం ఇలాగే చొరవడిగే అజాలలో రుచి ఒకది గట్టులను ఒకరు వస్తువను సురసకు తనిసని గట్టులను చెడు మనోహరి సఖీ మాటు హృదయా ప్రియం కదా ఏమిటి సుల్తాన్, ఏదో ప్రమాదం ముంచుకొచ్చిందని కబురు చేసావు. ఏమిటా ప్రమాదం? నువ్వు నాకు ఆప్తమిత్రువే కదా, ఎందుకు వచ్చింది నీకు అనుమానం? నాతో స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాను, నాకు ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాను. నాకు తెలుసు మిత్రమా, నువ్వు నా కోసమైన ప్రాణం ఇస్తావని. అందుకే నీకు ఒక గొప్ప రహస్యం చెబుతా, నీ మనసులోనే ఉంచుకోవాలి. నీ దగ్గర నాకు తెలియని రహస్యమేమన్నా సుల్తాన్? అప్పటి నీ గతము నాకు తెలుసు, ఎప్పటి నీ జీవితము నాకు తెలుసు కదా. నీకు తెలియని విషయం మరి కొద్ది రోజుల్లోనే దేశం మన ఆధీనంలోకి వస్తుంది. దేశానికి మంత్రులు ఉండరు, ప్రధానమంత్రులు ఉండరు, అప్పుడు అధికారం మొత్తం మనదే. అర్థం కావట్లేదు సుల్తాన్, కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు. నేను నా మిత్రుడు దేవరాజ్ పాకిస్తాన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నాం. ఈ దేశాన్ని ఎల్ల కొల్లాలని చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం. అప్పుడు పాకిస్తాన్ ఈ దేశాన్ని ఆక్రమించుకుంటుంది, మనకి అధికారాన్ని అప్పగిస్తుంది. ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్న అల్లకొల్లాల వెనుకున్న అసలు కదా ఇదన్నమాట. ఈ రాక్షసుల పథకాన్ని రూపొందించిన ఆ మహామేధావి ఎవడు సుల్తాన్? వాడి తెలివికి మనం జోహార్లు చెప్పాలి. ఇదంతా దేవరాజు పథకం.
దీనికోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్ని కోట్లు కావాలన్నా సరే సంతోషంగా ఇస్తుంది. మనం చేయవలసిందల్లా హత్యలు అల్లర్లు మాత్రమే. అది మనకి కొత్తేమీ కాదుగా. ప్రతినిత్యం మృత్యునాదాలతో మురిసిపోతున్న ఈ దేశం అమాయకుల రక్తంతో అభిషిక్తం అవుతుంది. ఈ పరిస్థితులు మారాలంటే ప్రజానాయకులే ఒప్పుకోరు. ఎందుకంటే రక్తానికి రుచి మరిగిన పులుల్లా వాళ్ళు నెత్తుటి కూటికి అలవాటు పడ్డారు. ప్రజానాయకుల వీక్నెస్ మనం ఉపయోగించుకుందాం. పదం మీద వ్యామోహంతో పాపిష్టి పనులు చేస్తున్నా ఈ ప్రజానాయకుల వీక్నెస్ మనం ఉపయోగించుకుందాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన పని చేయాలి. ఏమిటి సుల్తాన్ అది? స్టేట్ బ్యాంక్ దోపిడీ చేయాలా లేక సేట్ చమల్ని హత్య చేయాలా? ఆ రెండు కాకపోతే మిస్ ఇండియాని కిడ్నాప్ చేయాలా? మన కాడుకున్నట్టు తగ్గుతున్నా ఒక వ్యక్తిని హతమార్చాలి. ఎవడా అనామకుడు మనకే అడ్డు తగులుతున్నాడంటే వాడికి ప్రాణాల మీద ఆశ లేదా? వాడు అనామకుడు కాదు, అసహాయ సూర్యుడు. అలాంటి నేరస్తులకు వాడి పేరు వింటే గుండె తడుదా. వాడే ఇన్స్పెక్టర్ అగ్ని. ఆ అగ్ని గాని నువ్వు అడ్రస్ లేకుండా చేయాలి. అగ్నే కాదు, వాణ్ణి పుట్టించిన దేవుడైనా సరే మన దారికి అడ్డు వస్తే అడ్రస్ లేకుండా పోవాల్సిందే. అది అంత సామాన్య సాధ్యం కాదు. అందుకే ఈ పని చేయమని నిన్ను అర్థిస్తున్నాను. కోత మొదలైంది, ఇక ఆట మొదలవుతుంది. అర్థించడం ఎందుకు సుల్తాన్? అలాంటి మనగాన్ని ఎదుర్కొంటేనే మనలోని టాలెంట్ బయటపడుతుంది. ఇలాంటి సాహస కృత్యాలంటే సరదాగా చేస్తాను నేను. అందుకే వాడి జీవితాన్ని సహించే అధికారాన్ని అప్పగిస్తున్నా. ఎంత డబ్బైనా తీసుకో, ఎంతమంది మనుషులైనా వాడుకో, కానీ వాడు మాత్రం బతికొనడానికి లేదు. ఓకే సుల్తాన్, అజయుడని అసహాయ సూర్యుడని ఈ ప్రజల చేత కీర్తించబడుతున్నా ఆ అగ్ని కుమార్ని అందరూ చూస్తుండగానే అంతం చేస్తాను. ఈ రెడ్ లైన్ దమ్మేమిటో ఈ ప్రపంచానికి తెలియజేస్తా. వస్తా. వెల్కమ్ దేవరాజు, వెల్కమ్. నీకు ఒక శుభవార్త. చెప్పు సుల్తాన్, ఏమిటది? మన శత్రువు ఎవడైనా అర్ధాంతరంగా చచ్చాడా ఏంటి? ఆ అగ్నిగాడి మరణానికి ముహూర్తం ఖరారు చేశా. ఇక వాడి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాడంత తేలిగ్గా సాగూరు సుల్తాన్. మనందరినీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు తాగించాడు. వాడిని చంపడం కోసం నేను బొంబాయి నుండి బలరామని కబురు పెట్టాను. అక్కర్లేదు, అంతకంటే మునగండి అగ్నిగాడి మీద కుసిగొలిపాను. ఇక ఈ దెబ్బతో అగ్నిగాడి చరిత్ర సమాప్తం అవుతుంది. నమ్మలేకపోతున్నాను సుల్తాన్. ఆ కరోనా నా కొడుకుని కాటికి పంపించాలంటే అది మామూలు మనుషుల వల్ల పని కాదు. కొండను ఢీకొనాలంటే పెరంగులతో దండెత్తాలి. రెడ్ లైన్ తెలుసుగా దేవరాజ్, వాడు మామూలు మనిషి కాదు. కదులుతున్న కాల సర్పం, మండుతున్న అగ్నిగుండం. కోరపడుతున్నావు సుల్తాన్. అగ్నికుమార్ అంతం చేయాలని ఆంధ్రాలో ఆకురవుల దగ్గర నుంచి పంజాబ్ టెర్రరిస్ట్ వరకు ఎందరో ప్రయత్నించి పరలోకానికి ప్రయాణం కట్టారు. రెడ్ లైన్ అందరు లాంటి వాడు కాదు దేవరాజ్. వాడు కాలు పెడితే వాడి పనంటూ ఏది లేదు. వాడి సామర్థ్యమే నీకు అంత నమ్ముకున్నప్పుడు నాకు అభ్యంతరం ఏమన్నది? మనం కోరుకుంటున్నది ఆ అగ్నికుమార్ అంతం కావటమే. అలాంటప్పుడు వాడిని ఎవరు చంపినా మన సంతోషమే. అయితే కాల్సి ఎందుకు, కామిని అందాలతోటి విందు చేసుకుందాం. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఏమంటావు? వద్దు సుల్తాన్, వద్దు. ఇప్పుడు నా మనసు కామిని అందాల కోసం ఆశపడటం లేదు. మరో బామిని పొందు కోసం నా మనసు తహతహలాడుతున్నది. అంటే మన సెక్సీ సుందరి మందులు పిలిపించుంటావా? తాజా ముంజల మజాలు అందిస్తుంది. సుల్తాన్, నేను ఒక అప్సరస మీద మోసపడ్డాను. దాన్ని అనుభవించాలని ఎంతో ఆశపడ్డాను. కానీ అది నా ఆశ నిరాశ చేసి నన్ను అవమానించింది. వాట్ ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది నిన్ను అవమానపరిచిందా? అదెవరో చెప్పు. తెల్లవారేసరికి దాని శవం వల్లఘాట్లో ఉంటుంది. దాన్ని పంపించాల్సింది వల్లఘాట్లో కాదు సుల్తాన్, నా కౌగిట్లోకి. దాని లేత లేత అందాలని నేను కసికసిగా అనుభవించి ఆనందించాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఓ ఇంతే కదా, అదెవరో చెప్పు. ఇప్పుడే దాన్ని ఇక్కడికి రప్పించి ఏర్పాటు చేస్తాను. దాని పేరు రమ్య.
మన హోటల్లో పాప్ సింగర్. చీకటి సామ్రాజ్యానికి రాలేని దేవుడు ఒక పాటలు పాడి ఆడదాని కోసం ఎంపర్లాడిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సుల్తాన్, ఒక మగవాడు నరహంతకుడైనా దేవాంతుడైనా మనసుకు నచ్చిన ఆడదాని కోసం మనుషుల బదలంకి సిద్ధపడతాడు. ఆడదాని పొందు కోసం పోటీపడి రాజ్యాలే పోయాయి. అదే ఆడదానిలోని ప్రత్యేకత. ఓకే దేవరాజ్, నీ వాదన నిజమని నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడే దాన్ని ఇక్కడికి రప్పించి ఏర్పాటు చేస్తాను. వద్దు సుల్తాన్, వద్దు. దాన్ని ఏదో విధంగా నేనే లొంగ తీసుకుంటాను. మనం అనుకున్న తర్వాత అది మటర్ అయినా సరే మానభంగమైనా సరే వెంటనే జరిగిపోవాలా. కాలయాపన చేసి మనసాధికారం అయితే మన పనులన్నీ మధ్యలో ఆగిపోతాయి. అందుకే నువ్వు మనసు పడ్డ రమ్మిలు బంధిస్తాను, కానుక అందిస్తాను. దమ్ముంటే దాచుకోండి, ఎల్లుంటే లేచి రండి, మారుదైన మల్లుదైన ఎల్లుదైన రా. సిద్ధడాని వలపులు తులుపులు వినా వినావి మనగాడా నప్పులు పులు తలుపులు నీకురా తులు తులుకు. దమ్ముంటే దాచుకోండి, ఎల్లుంటే లేచి రండి, మారుదైన మల్లుదైన ఎల్లుదైన రా. పాటలకు రాని నేను నీ ముందు ఓడిపోతే రూపంలో గులాబీ ఒక దూరితో సజాబి ఒక దుహా. సిద్ధడాని వలపులు తులుపులు వినా వినావి మనగాడా నప్పులు పులు తలుపులు నీకురా తులు తులుకు. అమ్ముంటే దాచుకోండి, ఎల్లుంటే లేచి రండి, మారుదైన మల్లుదైన ఎల్లుదైన రా.